మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మరి ఒకసారి మీ అందరికీ ఈ ఉదయకాల సమయమందు శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు తన కృపను అనుగ్రహించి మనల్ని ప్రేమించి మనకు మన జీవితంలో మరొక ఆయుష్కాలాన్ని ప్రసాదించి దేవుని సన్నిధిలో ఆయన మాటలు వినడానికి, ఆయనను ఘనపరచడానికి దేవుడు మనకి మంచి అవకాశాన్ని ఇచ్చినందుని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి, ఆయన ఘనపరచాలి. ఈరోజు ఒక మంచి సందర్భాన్ని ఆలోచిద్దాం. దేవునిని ఎలా సంతోషపెట్టాలి, హౌ టు ప్లీజ్ గాడ్. దేవునిని ఎలా సంతోషపెట్టాలి. మనుషులంగా ఈరోజు మన వారిని ఎలా సంతోషపెట్టాలో ఆలోచిస్తాం, నేర్చుకుంటాం. తన భర్తను ఎలా సంతోషపెట్టాలి అని ఆలోచిస్తుంది. అలాగే భర్త కూడా తన భార్యను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఓ సోదరి అయితే తను ఇండియాలో ఉన్నప్పుడు, పరిచర్యలు ఉన్నప్పుడు ఒకసారి విన్నప్పుడు, తను మాటల్లో భోజనం చేస్తున్నప్పుడు అంటున్నటువంటి మాట, మా ఆయనకండి ఎన్వి అంటే బాగా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మొక్కలేనిదే ముద్ద దిగదు. అంటే తనకి నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం కనుక ఎప్పుడు కూడా మంచి రకరకాలైన డిషెస్ చేసి పెడుతూ ఉంటుంది. అంటే ఒక భార్య తన భర్తకు ఫుడ్ అంటే ఇష్టమని ఫుడ్ మీద ఫోకస్ చేసి చక్కగా ఇస్తూ ఉంది. అలాగే భార్య, అలాగే భర్త కూడా తన భార్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కొందరు అంటూ ఉంటారు కదండి, నా భార్యకి బంగారం అంటే పిచ్చి అంటే ఇష్టం అని అర్థం. కాబట్టి రకరకాల బంగారాన్ని పెడతా ఉంటారు, కొని పెడతా ఉంటారు. కొందరు అనుకోండి కొని పెట్టలేకపోతే కనీసం ఎలాగో సంతోష పెట్టాలని, నీవే నా బంగారం, నీకెందుకు బంగారం అంటారు. అంటే ఏదో రకంగా తన భార్యను సంతోష పెట్టాలి అనే ఉద్దేశంతో భార్యాభర్తలు తమ బిడ్డల్ని ఆనంద పెట్టాలి, వాళ్ళని సంతోష పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ గర్భాన్ని పుట్టిన బిడ్డలు ఉన్నతంగా ఉండాలి, బలంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని, కొంచెం పెట్టండి బ్రదర్, సంతోషంగా ఉండాలని వాళ్ళ కోసము వాళ్ళు కష్టపడతారు. వాళ్ళ సంతోషం కోసం వీళ్ళు త్యాగం చేస్తూ ఉంటారు. అలాగే మన జీవితంలో ప్రతి ఏరియాలో మన స్నేహితులను ఆనందం పెట్టాలని ఆలోచిస్తాం. మన బంధువులు ఇంటికి వస్తే వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలని ఆలోచిస్తాం. ఆఖరికి ఆఫీసులో ఉండే మన బాస్, మన మేనేజర్, మన సూపర్వైజర్, వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలని వాళ్ళకు తగ్గట్టుగా మనం వర్క్ చేస్తాం. వాళ్ళకి ఎలానే వర్క్ చేస్తాం. అంటే మనుషులంగా మనము ఆయా పాత్రల్లో, ఆయా ప్రదేశాల్లో ఉన్నప్పుడు, ఎక్కడున్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, స్నేహితుల మధ్య ఉన్నా, బంధువుల మధ్య ఉన్నా, వారిని ఆనందింపచేయాలని, సంతోషంగా ఉంచాలని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, పిల్లరా, నిన్ను పుట్టించిన నీ దేవుణ్ణి, ఈ లోకాల్ని కలుగు చేసిన దేవుణ్ణి సంతోష పెట్టాలి అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేవునిని ఎలా సంతోష పెట్టాలి, దేవునిని ఎలా సంతోష పెట్టాలి? నిజంగా ఈ భూమి మీద బ్రతకడానికి కారణం, పుట్టడానికి కారణం, తల్లి గర్భంలో మనల్ని పుట్టించి ఈ భూమి మీద తీసుకుని వచ్చి కావలసిన ప్రతిదాన్ని ఇచ్చి, ప్రతిది ఇచ్చాడు. బహుశా మనం గ్రహించవచ్చు, గ్రహించకపోవచ్చు, కానీ ఈ భూమి మీద మనిషికి కావలసిన ప్రతిదాన్ని ఇచ్చి నడిపించి ఆఖరికి ఆయన ఎన్నో త్యాగాలు చేశాడు. మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మనకైతే ఎంతోమంది ఆలోచన కదండి, ఎన్నో ఆలోచనలు. కానీ ఆయనకున్న ఆలోచన ఏంటో తెలుసా? మనమంటేనే ప్రేమ, మన ఆలోచన, మన పట్లనే ఆయన ప్రాణం. అలాంటి దేవాది దేవుణ్ణి ఎప్పుడైనా ఎలా సంతోష పెట్టాలి? నీ తండ్రిని, నిన్ను కన్న తండ్రిని, నిన్ను పెంచిన తండ్రిని, నిన్ను పోషిస్తున్న తండ్రిని, నిన్ను బ్రతికిస్తున్న తండ్రిని ఈ భూమి విడిచిపెట్టిన తర్వాత మనమందరం
కలవబోయే ఆ తండ్రిని, పరలోకంలో ఉన్న తండ్రిని ఎలా ఆనంద పెట్టాలి, ఎలా సంతోష పెట్టాలి, ఎలా ప్లీజ్ చేయాలని ఎప్పుడైనా ఆలోచన చేశారా? అయితే ఈరోజు ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే బైబిల్లో అనేకమైన సందర్భాలలో దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలో అనే వచనాలు, సందర్భాలు మనకు కనబడతాయి. సమయాన్ని బట్టి ఈరోజు 5 ప్రాముఖ్యమైన విషయాలు మీ మధ్య ఉంచాలని నేను ఆశపడుతున్నాను. దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలి, హౌ టు ప్లీజ్ గాడ్. దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలి, దేవుణ్ణి ఎలా ఆనందింప చేయాలి, మన జీవితం ద్వారా, మన బ్రతుకు ద్వారా ఎలా ఆనందింప చేయాలనేది 5 విషయాలు ఈరోజు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. 5 ways టు ప్లీజ్ గాడ్. 5 రకాలుగా, 5 కోణాలను, 5 మార్గాలను మీ మధ్య ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిది ఏంటంటే ఫెయిత్, విశ్వాసము. మొట్టమొదటిది విశ్వాసము. ఫెయిత్ ప్లీజెస్ గాడ్. అంటే విశ్వాసము, దేవుని యందున్న విశ్వాసము, అచంచలమైన విశ్వాసము ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడుతూ, దేవుని మీద నమ్మకం కలిగి ఈ భూమి మీద మనం బ్రతకడానికి ప్రారంభిస్తామో అది దేవుణ్ణి ఆనంద పెడుతుంది. దేవుణ్ణి ఆనంద పెడుతుంది. దేవుణ్ణి ఆనంద పెడుతుంది. అలాంటి విశ్వాసం కావాలి. ఈ లోకంలో అనేకమైన శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు. అయినప్పటికీ ఎన్ని వచ్చినా, బాధలు వచ్చినా ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద ఆనుకోవాలి. దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద నమ్మిక ఉంచాలి. దేవుడున్నాడు, దేవుడు చూసుకుంటాడని. ఒకరోజు ఒకనొక ప్రాంతంలో ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగి అక్కడ ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా కాలిపోతూ ఉన్నాయి. అప్పుడు అందరూ కిందకు వచ్చేసారు, పెద్దోళ్ళందరూ కిందకు వచ్చేసారు. ఒక ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి పేరెంట్స్, పిల్లలు అందరూ కిందకు వచ్చేసారు. కానీ పొరపాటున కొడుకు రాలేదు, అక్కడే ఉన్నాడు. కింద నుండి తండ్రి అరుస్తూ ఉన్నాడు, ఎక్కడున్నావు, ఎక్కడున్నావు, ఇక్కడ ప్రజల మధ్య ఉన్నాడా లేకపోతే పక్కన ఉన్నాడా అని అరుస్తూ ఉన్నాడు. అప్పుడు పైనుండి ఒక స్వరం వినపడింది, నానా నేను ఇక్కడే ఉన్నాను, నేను ఇక్కడే ఉన్నాను, నేను కిందకి రాలేను, నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు అప్పుడు ఈ తండ్రి చూశాడు తన కొడుకుని. పైన ఉన్నాడు తన కొడుకు, కానీ ఆ కొడుకు తండ్రిని చూడలేకపోతున్నాడు. ఎంతోమంది జనం ఉన్నారు, ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు తండ్రి గట్టిగా అరుస్తున్నాడు, నాయనా నేను చూశాను, నువ్వేం వరి అవ్వద్దు, పైనుండి దూకే నేను పట్టుకుంటాను అన్నాడు. పైనుండి దూకే నేను పట్టుకుంటాను, నువ్వు ఎక్కడ దూకి నేను వచ్చేస్తాను, నేను పట్టుకుంటాను అన్నప్పుడు ఆ కొడుకు, ఆ బాబు తనకున్న నమ్మకం ఏంటి తెలుసా? నిజంగా దూకితే పడిపోవచ్చు, చచ్చిపోవచ్చు, ఎక్కడ పడతానో తెలియదు అలాంటి సందర్భం. కానీ ఆ తండ్రి మాట విన్నాడు. తండ్రి మాట విని నా కన్న తండ్రి కదా అని పైనుండి అలా దూకడం ప్రారంభించాడు. కానీ ఈ తండ్రి మాత్రం ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు, అతన్ని ఎమ్మటే గట్టిగా పట్టుకున్నాడు. పిల్లరా, ఈ లోకపు తండ్రే మన పట్ల ఇంత ప్రేమ కలిగి ఉంటే, నిన్ను నన్ను కన్న పరలోకపు తండ్రి ఆయన ఎప్పుడు చూసే తండ్రి. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా ఆయన చూస్తూ ఉంటాడు. కానీ మనమేం చేయాలి? నువ్వు ఉన్నావుగా తండ్రి అని ఆయన మీద అచంచలమైన విశ్వాసం ఉండాలి. కానీ మనం బలహీనం. లోకంలో అందరూ నమ్ముతాం దేవుని తప్ప. అన్ని చోట్లకి ప్రయత్నం చేస్తాం, అందరినీ అడుగుతాం, అందరి మీద పరిగెడుతూ ఉంటాం తప్ప దేవుణ్ణి తప్ప. ప్రియులారా, మన జీవితంలో ఎలాంటి స్థితిలో ఉన్నా నీ తండ్రిని బలమైన నమ్మకంగా ఆనుకోవడం నువ్వు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. కానీ మన తండ్రులు నిద్రపోతారు, హ్యాపీగా పడుకుంటారు కదా, లేపినా లేవరు. కానీ నిన్ను కన్న తండ్రి 24/7 ఎప్పుడు కూడా నీ పట్ల ఆసక్తి కలిగి కునుకడు, నిద్రపోడు, నిన్ను కాపాడువాడు. అంటే చూడండి ఎంత అద్భుతమైన మాట, నిన్ను కాపాడువాడు. కాబట్టి అలాంటి తండ్రి పట్ల ఎంతవరకు నీకు విశ్వాసం ఉంది? ఒకసారి ఆలోచన చేయండి. ఎంతవరకు విశ్వాసం ఉంది?
ఆయన పట్ల విశ్వాసాన్ని మన జీవితంలో, మన భక్తి జీవితంలో, మన క్రియల ద్వారా ప్రదర్శిస్తున్నామా? అనొచ్చు, ప్రభువా నువ్వు దేవుడు, నువ్వు ఉన్నావు, నేను నమ్ముతున్నాను అని మాటతో అంటే కుదరదండి. ఒకవేళ మాటతో అంటే దెయ్యాలు కూడా దేవుడు ఉన్నాయని నమ్మి వణుకుతున్నాయి. బైబిల్లో ఉంది కానీ దెయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి. వాటికి మనకి తేడా ఏంటి? నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్ముతున్నావంటే నీ భక్తిలో కనపడాలి, నీ క్రియల్లో కనపడాలా, నీ మాటల్లో కనపడాలా, నీ ప్రవర్తనలో కనపడాలా, నీ చేష్టల్లో కనపడాలా. అప్పుడే కదా, అప్పుడు నీ మాటకి నీ ప్రవర్తనకి సింక్ అవుతుంది. కానీ దేవుణ్ణి నమ్ముతున్నాను అనేసి మనం దేవుని మీద నమ్మకం ఉంది అని నీ ఇష్టానుసారంగా బ్రతికితే, క్రియలు లేకపోతే ఆ విశ్వాసము మృతమైనది. బైబిలే చెప్తుంది, క్రియలు లేని విశ్వాసము వ్యర్థము, మృతము, అంటే చచ్చిపోయినట్టు లెక్క. ఆ విశ్వాసం పనికిరాదు. క్రియలతో కనపరచాలి, క్రియలతో చూపించాలి. అలా చూపించిన ఒక వ్యక్తి ఉన్నాడండి బైబిల్లో. బైబిల్లో ఉన్న ఒక వ్యక్తి జీవితాన్ని చూద్దాం. ఒకసారి బైబిల్లో ఒక వచనాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. అందరూ చూద్దాం, అందరూ తెరుద్దాం, దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట, గట్టిగా చెప్పాలా, అసాధ్యము. ఏంటి అసాధ్యము? ఒకసారి అందరూ కూడా గట్టిగా చదువుదాం ఈ వచనాన్ని. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అదండి నిజంగా దేవునికి ఇష్టడుగా మనం ఉండాలంటే ముందు మనకే ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉంటాము అంటే కనుక అది అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయనే ఉన్నాడనియు, తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. ఈరోజు దేవుని నమ్మని 2 రకాలైన గ్రూపులు ఉంటారు. ఒకటి దేవుని ఎరిగిన వారు, దేవుని ఎరగని వారు. దేవుని నమ్మిన వారు, దేవుని నమ్మినవారు. ఆస్తికులు, నాస్తికులు. ఒకవేళ దేవుని నమ్ముతాము, మేము ప్రభువుని నమ్ముకున్నాం, మేము విశ్వాసులు అనుకున్నాం అనుకోండి, మనకున్న ఒక ట్యాగ్ లైన్ ఏంటని చెప్పండి క్రైస్తవులకి, విశ్వాసులు. విశ్వాసుల్లో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఎలాంటి విశ్వాసం ఉండాలి? అల్ప విశ్వాసమా, స్వల్ప విశ్వాసమా, అవిశ్వాసమా? సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. కనీసం ఆవగించంత విశ్వాసం ఉన్నా పర్లేదు కనీసం. కానీ కొన్ని సందర్భాల్లో మన యొక్క పరిస్థితులను చూసి మనం ఏంటంటే మన సరౌండింగ్ చూసి వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటాం. మన చుట్టూ ఎన్నున్నా అస్సలు ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు. మన దేవుని మీద బలమైన విశ్వాసం కలిగి ఉండాలండి. అలాంటి విశ్వాసాన్ని ప్రదర్శిస్తేనే దేవునికి ఇష్టడుగా ఉంటాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. నీ జీవితంలో కలిగే సమస్యలు కానివ్వండి, నీ జీవితంలో వచ్చే ప్రతి ఒడిదుడుకులు కానివ్వండి, అలాంటి సందర్భంలో నువ్వు దేవుని పట్ల ఎలాంటి విశ్వాసాన్ని కనపరుస్తున్నావు? ఇది నా ప్రశ్న. దేవుని పట్ల ఎలాగుంది నీ విశ్వాసము? నీ భక్తి ఎలా ఉంది? మనుషులను చూస్తున్నావా? సమస్యలను చూస్తున్నావా? పరిస్థితులను చూస్తున్నావా? చూసి ఏమున్నాడులే దేవుడు, ఏదో పాట ఉంది, ఉన్నాడా అసలు ఉన్నాడా, ఉంటే కళ్ళు మూసుకున్నాడా. ఒక కవి రాశాడండి సినిమా పాట దేవుని గురించి. ఉన్నాడా అసలు ఉన్నాడా, ఉంటే కళ్ళు మూసుకున్నాడా. ఆయన కళ్ళు తెరుచుకునే ఉన్నాడు. ఆయన కన్నెర చేస్తే మనం ఉండలేం. ఆయన నిన్ను చల్లగా చూస్తున్నాడు, దయ కలిగి ఉంచున్నాడు. కానీ నువ్వే ఆయన్ని ఎరుగకుండా ఉన్నావు. కనుక మొట్టమొదటిగా మనకి దేవుణ్ణి సంతోష పెట్టాలంటే మన జీవితంలో విశ్వాసం కలిగి ఉండాలి. అందులో ఒక భక్తుడు ఉన్నాడు. చూస్తే ఆ భక్తుడు ఎలాంటి విశ్వాసం అంటే, హానోకు మరణము రుచి చూడుకున్నట్లు కొనుపోబడెను, అతడు కొనుపోబడకమును అంటే ఈ భూమి మీద బ్రతికినప్పుడు ఎలా బ్రతికాడంటే దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందెను. ఎవరికండి? దేవునికి ఇష్టడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఆయన కాలంలో అనేక మంది లోకానుసారంగా బ్రతుకుతున్నారు. భక్తి లేదు, భయం లేదు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు చుట్టుపక్కల. మరి ఈయన కూడా అలాగే బ్రతకొచ్చు కదా. గో విత్ ద ఫ్లో టైప్లో అందరూ కూడా లోక సంబంధులుగా ఉంటే
సరే ఎందుకులే మనం వ్యతిరేకంగా ఉండడం అని వాళ్ళతో పడికెళ్ళిపోవచ్చు కదా. లేదు, వాళ్ళు ఎలా ఉన్నా నేను దేవునికి ఇష్టడుగా బ్రతకాలి, నీతిమంతుడుగా బ్రతకాలి, దేవునితో నడవాలి, దేవునిలో నిలవాలనుకున్నాడు. దేవునితో నడిచాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. నడుచుకుంటే తీసుకెళ్ళిపోయాడు. అలా తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి అతనికి ఉన్న సాక్ష్యం ఏంటంటే దేవునికి ఇష్టడు. కాబట్టి ఒకసారి ఒక హానోకు యొక్క జీవితాన్ని మీరు పరిశీలన చేస్తే ఆ యొక్క జీవితం ఎలా జీవించాడు అని ఆలోచిస్తే చాలు, నేను కూడా అలా జీవిస్తే బాగుండు అనే ఆలోచన మీ అందరికి వస్తుంది, మనందరికి వస్తుంది. భక్తుల జీవితాలు ఎందుకు దేవుడు పెట్టాడంటే జస్ట్ వాళ్ళ లైఫ్ స్టోరీస్ని తెలుసుకుని మనం కాపీ చేస్తే చాలు, కొత్తగా మనం చేయవలసిన అవసరం లేదు. వాళ్ళ యొక్క లైఫ్, వాళ్ళ జీవన విధానాన్ని తెలుసుకుని జస్ట్ వాటిని కాపీ చేసి మనం బ్రతకడానికి ప్రయత్నిస్తే చాలు, మనం కూడా దేవునికి ఇష్టలుగా మనం ఉంటాం. కనుక ప్రియులారా, మొట్టమొదటిగా దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే ఏముండాలి? మనలో విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉండాలి. కనుక దేవుని పట్ల నీ విశ్వాసము ఎలా ఉంది? ఆ విశ్వాసం కేవలం మాటలకు మాత్రమే ఉందా? నీ జీవితంలో చూపించగలుగుతున్నావా? నీ భక్తిలో చూపించగలుగుతున్నావా? నీ క్రియల్లో చూపించగలుగుతున్నావా? ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. చాలామంది మాటలకు మాత్రమే విశ్వాసం ఉంటుంది, వాళ్ళ భక్తి జీవితాన్ని చూస్తే అస్సలు విశ్వాసమే ఉండదు. విశ్వాసం లేని అవిశ్వాసుల వలె బ్రతికేవాళ్ళు బోళ్ళు మంది ఉంటారండి. పేరుకు మాత్రమే విశ్వాసులు, కానీ వాళ్ళ జీవన విధానం అంతా అవిశ్వాసుల భక్తి జీవితాల్లో ఆ కేటగిరీలో ఉండుతుంది. కాబట్టి ఆ రీతిగా మనం అనుకున్న మన జీవితంలో దేవుణ్ణి ఇష్టపడేటట్లు, లేకపోతే దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి, దేవుని సంతోష పెట్టేవారంగా మనం బ్రతకాలంటే మన జీవితంలో ఉండవలసిన మొట్టమొదటి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి? ఫెయిత్. ఫెయిత్ ప్లీజెస్ గాడ్. విశ్వాసము దేవుణ్ణి సంతోషపరుస్తుంది. ఇది మొట్టమొదటిగా మనం చూసాం. రెండవదిగా చూస్తే స్పిరిచువల్లీ మైండెడ్. స్పిరిచువల్లీ మైండెడ్, ఆత్మానుసారమైన మనస్సు, ఆత్మానుసారంగా మనం ఉంటే వారు దేవుణ్ణి సంతోషపరుస్తారు. ఇది రెండవదిగా చూద్దాం. ఒకసారి బైబిల్లో ఒకసారి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6 నుండి చదువుదాం. ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమునే ఉన్నది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6 నుండి చదువుదాము. ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోష. ఒకసారి అందరూ గట్టిగా చదువుతాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఒకటి శరీరానుసారులు, రెండు ఆత్మానుసారులు. శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు. శరీరానుసారులు దేవుని సంతోషపరుస్తారా? సంతోషపరచరు. ఆత్మానుసారులే సంతోషపరుస్తారు. ఇంతకీ శరీరానుసారమైన మనసు ఏంటి? ఆత్మానుసారమైన మనసు ఏంటి? శరీరానుసారమైన మనసు ఏంటంటే మనకు తెలుసు. గలతీయులకు రాసిన పత్రిక ఉంటుంది కదా, 5వ అధ్యాయంలో కనబడుతుంది. శరీరానుసారులు అని ప్రారంభిస్తాడు. వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందంటే కక్షలు, క్రోధాలు, విమతలు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఈ లోక సంబంధమైన ఆలోచనలతో నిండి ఉంటుంది. వారు నోరు తెరిస్తేనే అర్థమైపోతుంది లోక సంబంధమైన మాటలే వస్తాయి. ఎందుకంటే వాళ్ళ హృదయము నిండింది అదే. ఏది హృదయం నిండుతుందో మన నోట అదే వస్తుంది. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి శరీరానుసారులు అని ఒక డెఫినేషన్ పెట్టి దేవుడు మొత్తం లిస్ట్ ఇచ్చాడు. లిస్ట్ ఇస్తూ చివరిలో ఫుల్ స్టాప్ పెట్టలేదు, మొదలగున్నవి అని పెట్టాడు. అంటే మొదలగున్నవి అంటే ఇక చాలా పెద్ద లిస్ట్ ఉంది అని కొంచెమే మీకు చెప్తున్నానని గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. వారు శరీరానుసారులు. అలాంటి మైండ్ సెట్, అలాంటి ఆలోచన, అలాంటి ప్రవర్తన కలిగి ఉంటే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుణ్ణి సంతోషపరచనేరరు.
మరి ఎవరు సంతోషపరుస్తారు? ఆత్మానుసారులు, దేవుని ఆత్మను కలిగిన వారు, దేవుని మాటల ప్రకారము ప్రవర్తించడానికి జీవించిన వారు. ఈ వాక్యము దేవుని ఆత్మతో రాయబడింది కదా. ఎవరైతే దేవుని ఆత్మతో రాయబడిన ఈ వాక్య ప్రకారము జీవించడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళే ఆత్మానుసారులు, ఆత్మీయ మనసు కలిగిన వారు. ఆత్మానుసారులు, ఆత్మీయ మనసు కలిగిన వారు. కాబట్టి శరీర స్వభావం కలిగిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని సంతోషపెట్టరు. ఎవరు సంతోషపెడతారు? ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వారు దేవుణ్ణి సంతోషపెడతారు పిల్లారా. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేద్దాం. మన మనసు ఎలా ఉంది? శరీరానుసారమైన మనసుందా? ఆత్మానుసారమైన మనసుందా? లోకానుసారమైన మనసుందా? వాక్యానుసారమైన మనసుందా? కళ్ళ ముందు అనేకమైన వ్యక్తులు కనబడతారు, ప్రపంచం కనబడుతుంది, మనుషులు కనబడతారు. ఆ శరీరానుసారులుగా మనం అనుసరించకూడదండి. మనుషులను చూడకూడదు. కొన్ని సందర్భాల్లో మనుషులు సంతోషపెట్టాలని ఆశపడుతూ ఉంటాం కదా. కొన్ని సందర్భాల్లో మనుషులు సంతోషపెట్టాలి. పాపం వాళ్ళు ఏమనుకుంటారో, ఏం బాధ పెడతారని, మనకిష్టం లేకపోయినా వాళ్ళు ఏమని అనుకుంటారని వాళ్ళ దృష్టిలోనే మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఒకటి విషయం మర్చిపోతున్నాం. మనల్ని పుట్టించిన దేవుణ్ణి సంతోషపెడుతున్నామా అని మనం మర్చిపోతూ ఉంటాం. మర్చిపోయి వాళ్ళు కొంతసేపు ఆనందపడడానికి కొన్ని సందర్భాల్లో వాళ్ళ ట్రాక్లోకి మనం వెళ్ళిపోతాం. దాని ద్వారా మనం కూడా ట్రాప్లో పడినట్టే. ఈ విషయాన్ని గ్రహించినటువంటి పౌలు గారు ఒక మంచి మాట ప్రారంభంలో చెప్పాడు. చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా? ఎంత అద్భుతంగా ప్రశ్న. అన్ని ప్రశ్నలతో ఉంటున్నాయి చూడండి. మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాక ఏ పోదును. ప్రియులారా, ఎప్పుడు మనం మనుషులను సంతోషపెట్టాలని వాళ్ళ ట్రాప్లోనికి వెళ్ళడం కాదు. అవసరమైతే కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడాలా. ఈ సందర్భం చూస్తే నిజంగా పౌలు గారు ఎంతో పరితపిస్తూ ఉన్నాడు. ఎక్కడ భిన్నమైన బోధ వచ్చేసింది. ఆల్రెడీ బైబిల్లో రాయబడిన బోధకు వ్యతిరేకంగా ఆఖరికి పరలోకం నుండి దేవదూత రాత్రి నాకు కనబడొచ్చి మాట్లాడాడు అని చెప్పినా మీరు నమ్మొద్దు అని ఖచ్చితంగా చెప్తారంటే, అసలు ఈరోజు ఈ కాలంలో దేవదూతలు వచ్చి మాట్లాడడం కూడా అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ కూడా చెప్పే అవకాశం ఉంది. అందుకే దేవుడు దీన్ని ఈ గ్రంథంలో కలపకూడదు, తీయకూడదు, ఇష్టానుసారంగా చేయకూడదని రాస్తే మీరు ఇంత త్వరగా ఎలాగా తప్పిపోతారు అని పౌలు గారు ఒకనాటి సంఘానికి బాధపడుతూ చెప్తారు. మనుషులు సంతోషపెట్టొద్దు, మనుషులు సంతోషపెట్టొద్దు. ఎందుకంటే మనుషులు సంతోషపెట్టడానికి మీరు ప్రయత్నం చేశారనుకోండి, దాన్ని మనం సైకాలజీలో ఆలోచిస్తాం పీపుల్ ప్లీజింగ్ మెంటాలిటీ. అంటే వాళ్ళని సంతోషపెట్టడానికే మనం ఆలోచన చేస్తే వాళ్ళని ఎప్పటికీ సంతోషపెట్టలేం. సరిపోగా ఏదో ఒక రోజున వాళ్ళని కూడా బాధ పెడతాం మనం తెలియకుండా. కనుక మనం మనలాగా ఉండాలి. దేవుని ఏదైతే మనల్ని చేయమన్నాడో అది చేస్తూ ఉండాలి. దేవునిలో ఉండాలండి. అది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ప్రియులారా. మనుషులు సంతోషపెట్టడానికి మనం ఆలోచించకూడదు. ఎందుకంటే మనుషులు ఎలా ఉన్నా ఏదో రకంగా అంటూనే ఉంటారు కదా. ఎలా ఉన్నా అంటూనే ఉంటారు. మన ఇంట్లో కూర్చున్నాం అనుకోండి, ఎలా ఎప్పుడు ఇంట్లోనూ కూర్చున్నావా, బయటికి తిరగాలంటారు. సరే బయటికి తిరిగావు అనుకోండి, ఎలా ఎప్పుడు బయట తిరుగుతావా, బలాదురులాగా అంటారు. సరే డబ్బులు ఖర్చు పెట్టలేదు అనుకోండి, వీడికి డబ్బులు ఖర్చు పెట్టడం పిసినారే అంటాడు. ఒకవేళ ఖర్చు పెడితే వీడు జులై ఎంత పడితే అంత ఖర్చు పెట్టేస్తున్నాను అంటారు. మాట్లాడకుండా ఉంటేనేమో ఇంట్రో కొట్టు అంటారు, మాట్లాడితే ఎక్స్ట్రా కొట్టు అంటారు. చూడండి, అంటే అనంతది ఎప్పుడు చెప్పండి, ఏది చేసినా ఏది ఉన్నా అంటూనే ఉంటారు. దాని గురించి మీరు పట్టించుకోవద్దు. ఎందుకంటే మనుషులను సంతోషపెట్టడానికి మీరు ఆలోచిస్తే మీ సంతోషాన్ని కోల్పోతారు, మీ రెస్పెక్ట్ని కోల్పోతారు, మీ ఆనందాన్ని కోల్పోతారు. మీరు మొదటిగా దేవుణ్ణి సంతోషపెట్టండి. నేను దేవునికి ఎలా నేను జీవిస్తున్నాను, దేవుని కోణంలో బాగున్నానా లేదా, దట్స్ ఇట్. వీళ్ళు ఏమనుకున్నా వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు, విడిచిపెట్టండి. అలా ఉండాలి.
కనుక అలా ఉంటేనే దేవుని వాక్యానుసారంగా ఆత్మీయంగా, ఇంకా చెప్పాలంటే ఆత్మానుసారముగా నడుచుకునే వారం అవుతాం. ఎక్కడైనా కాంప్రమైజ్ కావచ్చండి, ఎక్కడైనా కాంప్రమైజ్ కావచ్చు, కానీ ఆత్మీయ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు. ఆత్మీయ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు. ఎక్కడైనా డబ్బులు దగ్గర కాంప్రమైజ్ కావచ్చు, సమయం దగ్గర కాంప్రమైజ్ కావచ్చు, వర్క్ దగ్గర కాంప్రమైజ్ కావచ్చు, ఎక్కడైనా ఫ్రెండ్షిప్ దగ్గర కాంప్రమైజ్ కావచ్చు. తప్ప కాంప్రమైజ్ కానిది ఏమైనా ఉందంటే దేవుడు అండి, దేవుని వాక్యం దగ్గర. ఎందుకంటే అసలు ఎవరి దయని మనం సంపాదించుకోవాలి చెప్పండి? ఆకాశం నుండి వర్షాన్ని ఇచ్చి, ఆకాశం నుండి సమస్తాన్ని అనుగ్రహించి, మనకు బ్రతుకునిచ్చి, బట్టనిచ్చి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి దేవుణ్ణి మనం చూడాలా, మనుషుని చూడాలి చెప్పండి? ఎవరిని చూడాలి చెప్పండి? దేవుణ్ణే చూడాలా. ఎందుకంటే ఎవరి దయ వలన మనం బ్రతుకుతున్నాం, ఎవరి దయా దాక్షిణ్యాల వలన మనం బ్రతుకుతున్నాం? దేవుడు. ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆయన, ఆయుష్ ఇచ్చేది ఆయన, జీవాన్ని ఇచ్చేది ఆయన. ఆయనను సంతోషపెట్టాలి తప్ప ఈరోజు కొన్ని మాటలు చెప్పారని వాళ్ళ కోసం సంతోషం ఉండాలని దేవునికి దూరం అయిపోయి మనం బ్రతుకుతామా? ఆ మైండ్ సెట్ను వదిలేసి నేను దేవుని సంతోషపెట్టాలి. ఈ ప్రాసెస్లో మనం మంచుకున్నప్పుడు వాళ్ళ బాధపడిన విడిచిపెట్టేయండి. ఎందుకంటే మనుషులు రకరకాలుగా ఉంటారు. కానీ మనం నీతిగా, నిజాయితీగా, యథార్థంగా దేవుని వైపు చూడాలి, దేవుని వైపు చూడాలి. అందుకే పౌలు గారు చెప్తున్నారు, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టు వాడనైతే, అలాగే నేను ప్రవర్తిస్తే, అలాగే నేను జీవిస్తే ఏమన్నాడు? నేను క్రీస్తు దాసుడను కాకయే పోదును. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా, మీ ఆలోచన ఎలా ఉంది అనేది ఒక్కసారి ఆలోచించండి. ఇంకొక వచనంలో కూడా చక్కని మాట ఆయన చెబుతూ ఉన్నాడు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనము, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక, అంటే ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ ఉంటాడు ఆయన సంఘాలకి. నిజంగా సంఘాల్లో మీరు పత్రిక చదివితే రకరకాలైనటువంటి పీపుల్, రకరకాలైన మనస్తత్వాలు కలిగి ఉంటారు. సమస్యలు ఉండవండి, సంఘం ఉంటే సమస్యలు ఉంటుంది. ఆ గలతీయులు రాసిన పత్రిక మీరు చదివితే ప్రారంభంలోనే సమస్యలు చెప్తూ ఉంటారు. సమస్యలు లేని సంఘం ఉండదు. మీరు మెంటల్గా ఆలోచించారు, సమస్యలు ఉంటాయి, రకరకాల పీపుల్ ఉంటారు, కానీ మనం ఎలా ఉన్నాం, వాళ్ళ మైండ్ ఎలా ఉంది అని ఆలోచించుకోవాలి. కాబట్టి ఆలోచించుకుని మనమే ఎటువైపు ఉన్నాం? దేవుని వైపు ఉన్నామా? దేవుని మాటల వైపు ఉన్నామా? నిజాయితీ వైపు ఉన్నామా అని ఆలోచించుకుని మనం ఇక్కడ ఒక మంచి పదాన్ని ఆయన ప్రయోగించాడు చూడండి. మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. వీళ్ళ బోధ కూడా ఎలా ఉందండి? వీళ్ళ బోధ ఎలా ఉంది? పాపం వీళ్ళ ఏమైనా మాట్లాడితే ఏమైనా అంటే, బైబిల్లో ఉన్న చెప్పిన ఏమైనా అంటే ఏమైనా అనుకుంటారేమోనని మెదలుకున్నాను అనుకోండి, ప్రాబ్లం ఎవరిది? అది బోధకునిదే. కాబట్టి మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, వాక్యంలో చెప్పాలి. మనం ఎవరిని సంతోషపెట్టాలంటే మనుషుల్ని కాదు. ఇది మైండ్లో పెట్టుకోవాలి. విశ్వాసాన్ని కొరత, దాన్ని కొనసాగించు వాడిని యేసు వైపు చూడాలి, దేవుని సంతోషపెట్టాలి. ఎందుకంటే హృదయాన్ని దేవుడు చూస్తాడండి. ప్రతి ఒక్క హృదయాన్ని దేవుడు చూస్తాడు. హృదయాన్ని ఆయన పరిశీలిస్తాడు. ఆయన హృదయాల్ని, అంతరంగాల్ని పరిశీలిస్తే అక్కడ తేలిపోతాం మనం, అక్కడ తేలిపోతాం. కనుక దేవునిని సంతోషపెట్టే వారంగా ఉండాలి. అంటే దేవుని సంతోషపెట్టేవారు ఎలా ఉంటారంటే ఆత్మీయసారంగా నడుస్తారు, వాక్యానుసారంగా నడుస్తారు, ఆత్మతో నడుస్తారు. కాబట్టి మొట్టమొదటిగా దేవుని సంతోషపెట్టాలంటే ఏం చేయాలి? ఏం కలిగి ఉండాలి? విశ్వాసము కలిగి ఉండాలి. రెండవదిగా ఎలా నడవాలి? ఆత్మానుసారులు, ఆత్మీయంగా మనం నడవాలి. మూడవదిగా చూస్తే బైబిల్ వాక్యంలో సెలవిస్తూ ఉంది, ఒబేయింగ్ గాడ్స్ వర్డ్ ప్లీజ్ హిమ్. దేవుని యొక్క మాటలను ఒబే చేసి మనం నడిచినప్పుడు అండి ఆయన్ని ఆనంద పెడతాం. బైబిల్లో ఒక మాట ఉంది, ఒకసారి చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? క్వశ్చన్, ఆలోచించము.
బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఈ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇజ్రాయేలుకు మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. దేవుడు ఎంచుకున్నాడు, నిలబెట్టాడు, మొట్టమొదటి రాజుగా ఉన్నాడు. దేవుడు తన ప్రవక్త ద్వారా ఒకసారి చెప్పాడు, అమాలేకులు నాకు తెలుసు, వాళ్ళు నా ప్రజల పట్ల ఎలా వాళ్ళు ప్రవర్తించారో ఆ తీరు నాకు తెలుసు, నువ్వు వెళ్ళి యుద్ధం చేయి. ప్రతిదాన్ని పాత నిబంధన గ్రంథంలో చెప్తూ ఉంటాడు, వాళ్ళందరిని కూడా నాశనం చేయి, ఏది నువ్వు తీసుకురావద్దు, నాశనం చేయి అన్నప్పుడు ఈయన ఏం చేశాడు? ఇది మాట. ఈ మాటను పట్టుకుని వెళ్ళాడు, యుద్ధం చేశాడు. యుద్ధం చేసి ఆయన వస్తూ కొన్ని తీసుకొచ్చాడండి. ఏంటో తెలుసా? బలిసిన పొట్టేళ్ళు, ఎద్దులను తీసుకొచ్చాడు. అప్పుడు సమూయేలు అడుగుతున్నాడు, ఏంటైనా ఆ రంకెలు, ఆ కేకలు నేను వింటున్నాను, ఎక్కడి నుండి తీసుకొస్తున్నావు అంటే ఈయన ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడంటే, దేవునికి తీసుకొస్తున్నాను, దేవునికి. ఎందుకంటే ఆయనకి బలి అర్పించాలి. దేవుడు ఏమైనా అడిగాడా? ఒకవేళ బలి అర్పిస్తే మరి దేవుడు ఏమైనా తింటాడా? పొట్టేలు మాసం తినేది ఎవరు? ఈయనే. గొర్రె మాసం తినేది ఏమి? వెళ్ళే. కానీ ఒక ట్యాగ్ లైన్ దేవుడు అని ఒక ట్యాగ్ లైన్ పెట్టేశారు అంతే. దేవుడు అని ట్యాగ్ లైన్ పెట్టేసి దేవుని కోసం మేము బలర్పించడానికి ఇవన్నీ తీసుకొస్తున్నాం అని వచ్చాడు. అప్పుడు సమూయేలు గారు అంటున్న మాట ఇది. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వల్ల యెహోవా సంతోషించినట్లు. అంటే నేను ఒక మాట చెప్పాను అంటే నువ్వేం చేయాలి? గైకొనాలంతే. దాంట్లో పొల్లులు కామాలు తీసేసి నీ ఇష్టానుసారంగా చేయడానికి కుదరదు. నేను ఒకటి చెప్పాను, నువ్వు గైకొనాలి. అది గైకోకుండా నేను దహన బలులు అర్పిస్తాను, నేను బలులు అర్పిస్తానా అని ఆయన చెప్పని దాన్ని, తీసుకురావద్దని చెప్పిన దాన్ని తీసుకుని వచ్చి నువ్వు బలు అర్పిస్తే ఆయనకి ఇష్టమా? ఆత్మీయ భాషలో బలులకు దేని గుర్తో తెలుసా? ప్రార్థనకు గుర్తు. నువ్వు ఆయన మాటలు వినకుండా, ఆయన మాటను నువ్వు పాటించకుండా ఓకని 24 గంటలు ప్రార్థన చేస్తూ కూర్చున్నావు అనుకోండి, అప్పుడు అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరాడు, కానీ తండ్రి చిత్తము చొప్పున చెయ్యువాడే. అంటే నువ్వు చెయ్యాలి కదా, నా మాట ప్రకారం నువ్వు చెయ్యాలి. నువ్వు చెయ్యకుండా నీ ఇష్టానుసారంగా చేసి నువ్వు ప్రార్థన అని కూర్చుంటే, బలులు అర్పిస్తే, లేకపోతే ఆయనకి కానుక ఇచ్చేసి, లేకపోతే నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అనుకుంటే కుదరదు. నువ్వు మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయన మాట వినాలి. ఆయన ఎప్పుడు సంతోషిస్తాడంటే, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన దేవుడు సంతోషించును. దేవుడు సంతోషిస్తాడు. కానీ ఇతను మాత్రం గైకొనలేదు. సరే అయిపోయింది కదా, తను ఒప్పుకోవచ్చు కదా, అయ్యా నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నన్ను క్షమించు అని ఒప్పుకోవచ్చా? తను తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, అలా తప్పులు చేసుకుంటానే వెళ్ళి దేవుని చేత నియమించబడిన ఒక రాజు దేవునికి విరోధంగా బ్రతకడం ప్రారంభిస్తే దేవుడు ఒక యాక్షన్ తీసుకున్నాడండి. ఏంటో ఒక యాక్షన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ వచనంలో లేదు, ఒకసారి చూద్దాము. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం దయచేసి ఎవరైనా చదవగలరు. తరువాత అతనిని, ఎవరండి అతనంటే ఎవరండి? సౌలును పెట్టుకోండి. సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. చదవమ్మా. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చింది. మొట్టమొదటి ఒక వ్యక్తి గురించి సాక్ష్యం విన్నాం. ఎవరైనా ఆ వ్యక్తి? హనోకు, దేవుని ఇష్టానుసారైన మనుషుడు. ఇప్పుడు ఇంకొక ఇష్టానుసారైన మనుషులు మనం చూస్తున్నాం. ఎవరైనా? దావీదు. దేవుడు ఒక అద్భుతమైన బాధ్యతనిచ్చినప్పుడు దాన్ని కాపాడుకోకుండా తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసుకుని తన సొంత ఆలోచనలతో వెళ్ళాడు. దేవుడు తొలగించాడు. అక్కడ ఉంది తొలగించి అని ఉంది చూడండి. అక్కడ తొలగించి ఇంకొక వ్యక్తిని తన ప్రజలను ఏలడానికి పెట్టినప్పుడు నిజంగా కనీసం అతను ఒక సందర్భం కాకపోయినా ఇంకొక సందర్భాన్ని, దేవా నన్ను క్షమించంటే బాగుండేది. ఎక్కడ ఆఖరికి నిజంగా ఏర్పరచబడిన దావీదును కూడా చంపడానికి ప్రయత్నం చేశాడు. కొంత సైన్యాన్ని తీసుకొచ్చి
చంపడానికి ఒక సైన్యాన్ని సమకూర్చి ప్రారంభించాడండి ప్రియులారా. ఎంత అంటే ఒక్కొక్కటి వ్యతిరేకంగా ఆయన ప్రారంభించాడు. చివరికి ఆయన ఏం సాధించాడు చెప్పండి? దేవునికి విరోధంగా బ్రతకడం తప్ప ఆయన సాధించినది ఏమీ లేదు. ప్రియులారా, మనము ఆయన మాటను గైకొనాలి. కొన్ని సందర్భాల్లో కష్టమే, చాలా కష్టమండి. ఆయన మాటను గైకోవడం చాలా కష్టం. ఎందుకంటే మనకి అహం అడ్డు వస్తుంది, మనకి ఉన్న ఈగో అడ్డు వస్తుంది. కానీ అయినప్పటికీ వాటిని పక్కన పెట్టి గైకొనాలి. దావీదు గారి గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? నా ఇష్టానుసారమైన మనుషుని నేను కనుగొన్నాను. నేను కనుగొన్నాడు. ఎవరు కనుగొన్నారు? దేవుడు కనుగొన్నాడు. దేవుడు ఒక మనిషి గురించి ఇస్తున్న సాక్ష్యం, నేను కనుగొన్నాను అంటున్నాడు ఒక మనిషి గురించి. ఈరోజు నీ గురించి నా గురించి ఏం సాక్ష్యం చెప్తాడు? నీ గురించి నా గురించి ఏం సాక్ష్యం చెప్తాడు చెప్పండి? అలాంటి సాక్ష్యం చెప్పగలడా? ఇదిగో పలానా కుమార్తె, పలానా కుమారుడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా హృదయానుసారుడైన మనుషుడు, నేను కనుగొన్నాను అని దేవుడు సాక్ష్యం చెప్పగలడా? మనమైతే చెప్పుకోగలం, మనం ఎన్నో చెప్పుకోగలం. కానీ మన సాక్ష్యాలు చల్లవు దేవుని దృష్టిలో. ఒక కోర్టులో చెప్పిన సాక్ష్యమే చల్లదు. కోర్టులో నిలబడి బోన్లో నేను చెప్తున్నానండి సాక్ష్యం అని చెప్పనుకోండి, నాయన నీ సాక్ష్యం చల్లదయ్యా అనేసి గోలు రమ్మంటారు. ఎందుకంటే నీ సాక్ష్యాలు చల్లవు. సాక్ష్యం అంటే అది, సాక్ష్యం అంటే నిన్ను గురించి నువ్వు చెప్పుకునేది కాదు, పక్కోళ్ళు చెప్పాలి, బయటోళ్ళు చెప్పాలి. నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ మాటలు, నీ చేష్టలు, వీటన్నీ చూసి ఇదండి దేవుని యొక్క ప్రజలు వీళ్ళు అని చెప్పాలి. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఒక మనిషి గురించి, ఈయన నా ఇష్టానుసారైన మనుష్యుడు అని చెప్పగలుగుతున్నాడంటే నిజంగా ఆయన దావీదు గారు దేవుని మాటను ఆయన పట్టుకున్నాడు. పట్టుకున్న ప్రకారమే జీవించాడు. ఒక సందర్భంలో ఈయనకు కూడా చంపడానికి అవకాశం వచ్చింది దావీదు గారికి. మరి చంపాడా? చంపలేదు. ఈయన దేవుని చేత అభిషేకించబడినటువంటి బిడ్డ. ఈయన తప్పు చేయొచ్చు, నేను విడిచిపెట్టేస్తున్నానని విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. పిల్లరా, కొన్ని సందర్భాలలో నిజంగా మనకు చాలా బాధేస్తూ ఉంది ఈ మాటలు. అక్కడ ఒక పదం ఉంది, దేవుడు ఆయనను తొలగించి అని ఉందండి. కొన్ని సందర్భాల్లో మనం బలపరచడం కోసం కొన్ని సందర్భాల్లో దేవుడు కొంతమందిని తొలగిస్తారు మన జీవితంలో నుండి. బాధపడక్కర్లా, ఎందుకంటే అది మనకు క్షేమమేమో. బాధపడక్కర్లా. మనం ఎందుకు బాధపడాలి తెలుసా? దేవుడిని తొలగితే బాధపడాలి. మనుషులను తొలగిన అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది ఉంటారు, కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే రకరకాల మైండ్తో ఉంటారు మనుషులే. ఈయన కూడా అంతే. ఎక్కడ నా రాజ్యాన్ని ఈయన తీసుకుంటాడా? దేవుడు అభిషేకించిన, దేవుడు నిర్ణయించిన రాజును ఎలాగైనా చంపాలి అని సౌలు గారు కత్తి కట్టాడు, కక్ష కట్టాడు. అసూయతో, అక్కడ పదం ఉంటుంది, అసూయతో, కక్షతో, క్రోధంతో కన్నెర చేస్తే క్షమించి ఆయన విడిచిపెట్టేశాడు. పిల్లారా, మన జీవితంలో కొన్ని సందర్భాలు ఎలాంటి పీపుల్ ఉంటారో విడిచిపెట్టేయాలా, క్షమించి విడిచిపెట్టేయాలి, అంతే. దేవుడే చూసుకుంటాడని. కానీ మనం మాత్రం అస్సలు తొలగిపోకూడదు. ఎందుకంటే దేవుణ్ణి దృష్టిలో పెట్టుకోవాలా. ఒక దావీదు వలె ఆయన మాటల ప్రకారం మనం జీవించాలా. ఒకవేళ కొంతమంది మన జీవితంలో వెళ్ళిపోవచ్చు, పర్లేదు, దేవుడు కావాలని తీసేశాడేమో, అది మన క్షేమం కోసం అనుకుని పాజిటివ్గా ఆలోచించి దేవునిలో ఉండాలి. ఎందుకంటే భక్తిహీనులు ఉంటారు, క్రోధం కలిగిన ఉంటారు. ఒక సౌలు వలె దుష్టమైన మనసుతో నరహంతకులుగా ఉన్నాడు. దేవుడు తొలగించాడు. దేవుడు తొలగించిన దాన్ని నేను తెచ్చుకుని పెట్టుకున్నాను అనుకోండి, మనకు క్షేమం కాదేమో. కనుక మన మైండ్, మన ఆలోచన దేవుని దృష్టి వైపు ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుణ్ణి సంతోషపెట్టేవారంగా ఉంటాం. మూడోదిగా ఏంటి? మూడోదిగా ఆయన మాటలను వినాలి. ఒబే గాడ్స్ వర్డ్. దేవుని మాటలు వినాలి, కష్టంగా ఉన్న వినాలి, ఫాలో అవ్వాలి. అప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉంటాం. అందులో దావీదు మొట్టమొదటి స్థానంలో ఉన్నాడు. అందుకే దేవుడిచ్చిన గొప్ప సాక్ష్యము. ఈరోజు అలాంటి సాక్ష్యం నిన్ను గురించి ఇవ్వగలడా? దేవుడు నిన్ను గురించి ఇవ్వగలడా? నీ పేరు పెట్టి అనగలడా? నీ పేరు పెట్టి నా కుమార్తె నేను కనుగొన్నాను, నా ఇష్టానుసారనే నా కుమార్తె, నా ఇష్టానుసారం నా కొడుకు, కుమారుడు అని నిన్ను గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వగలడా? నిన్ను గురించి చెప్పాలని ప్రారంభిస్తే ఏం చెప్తాడు చెప్పండి? ఏం చెప్తాడు? నా కుమారుని కనుగొన్నాను అని ఏం చెప్పాలి చెప్పండి? ఏం చెప్పాలి? అలా చెప్పాలి అంటే మన జీవితం అలా ఉన్నతంగా ఉండాలి పిల్లరా. ఆ తర్వాత నెక్స్ట్ వచనానికి మనం వెళ్దాం. ఆ తర్వాత చూస్తే గివింగ్ ద సాక్రిఫైస్ ఈ వాన్స్.
ప్లీజ్ గాడ్. అంటే సాక్రిఫైస్ కలిగినటువంటి లైఫ్ కావాలి మన జీవితంలో. సాక్రిఫైస్. ఈరోజు ప్రారంభపు శతాబ్దపు సంఘం అండి, వాళ్ళ శ్రమల గుండా ఇబ్బందులు గుండా వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేశారు. బలియాగంగా వాళ్ళు అర్పించబడ్డారు, బలియాగం అయ్యారు. వాళ్ళ సమయాన్ని, వారి ధనాన్ని, వాళ్ళ కాలాన్ని, వాళ్ళ కష్టాన్ని. ఎంత గొప్పగంటే ఒకనొక సందర్భంలో పౌలు గారు అంటాడండి, ఏ మాట అంటే, మేము రాత్రింబగళ్ళు జీవనము చేయుచు ఎవరికి భారం ఉండకూడదని మీకు సువార్త ప్రకటించితేమి. జ్ఞాపకం చేసుకోండి. సమయమందు అసహ్యమందు మీకోసం ప్రయాసపడ్డాం, జ్ఞాపకం చేసుకోండి. అంటే వాళ్ళు సాక్రిఫైస్ చేశారు దేవుని కోసం. అలాంటి మైండ్ దేవుడు అదే చూస్తాడండి. ఎవరు నా పిల్లలకు సాక్రిఫైస్ కలిగినటువంటి మైండ్ సెట్ ఉంటుంది, మనసు ఉంటుందని చూడాలి. చూడండి, అలాంటి దేవుని కార్యక్రమాలు చేయడానికి నిజంగా అలాంటి సాక్రిఫైస్ మనసు ఉంటే దేవుడు అది ఇష్టపడతాడు. చూద్దాం ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక చూస్తే, కాబట్టి ఆయన ద్వారా 13వ అధ్యాయము 15 నుండి 17 వచనంలో, మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదము. వాళ్ళ కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, ఖడ్గముతో కొయ్యబడుతున్నారు. అయినప్పటికీ వాళ్ళు స్తుతియాగము, గ్రాటిట్యూడ్ కలిగి ఉన్నారు. ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించుదము, ఉపకారము ధర్మము చేయ మర్చిపోకూడి. డు నాట్ ఫర్గెట్ టు డూ గుడ్ వర్క్, గాడ్స్ వర్క్ చెబుతూ ఏమున్నాడంటే, అలాంటి బలియాగాలు, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. సాక్రిఫైస్, నీ సమయాన్ని, నీ ధనాన్ని, నీ కష్టాన్ని, ఇవన్నీ సాక్రిఫైస్ చేయాలి. దేవుని కోసం చేయగలమండి? ఒక గంట ముందు లేచి ఈరోజు మందిరానికి రావాలి అనుకోగలమా? సాక్రిఫైస్ చేయగలం మనం? ఒక గంట ఈరోజు దేవుని కోసం నేను ఏదైనా చేయాలి అని సాక్రిఫైస్ చేయగలమా మనం? ఈ లోకల్ ఎన్నో చేస్తూ ఉంటాం కదా, ఎన్నో మనం అన్ని చేస్తున్నప్పుడు దేవుని కోసం మనం ఏం మనం చేసే యాగాలేంటి, మన కష్టం ఏంటి, మన కాలం ఏంటి, మనం ఏమి ఆయన కోసం ఇవ్వగలుగుతున్నాం, ఏమి ఇవ్వగలుగుతున్నాం? మన కోసం మనం ఎన్నో చేసుకోగలుగుతున్నాం. వెరీ గుడ్, తప్పేం కాదు, చేసుకోండి, ఎక్కువగా చేసుకోండి, మరి ఎక్కువగా చేసుకోండి, తప్పు కాదు. దేవుని కోసం నువ్వు ఎంతవరకు ఇవ్వగలుగుతున్నావు? ఒక పూట నిద్ర మానగలవా? ఒక గంట దేవుని కోసం సమయాన్ని ఇవ్వగలవా? నీ కష్టంతో వచ్చిన దేవుని ఏదైనా సరే దేవుని కోసం ఇవ్వగలవా? దేవుని బిడ్డల కోసం ఇవ్వగలవా? ఉపకార ధర్మమును చేయడానికి నువ్వు ఇష్టపడతావా? అలాంటి చేయాలి. ప్రారంభపు సంఘం ఆ రీతిగా చేసిందండి. దాన్ని యాగము అని వాక్యం సెలవిస్తూ ఉంది. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. సచ్ ఏ సాక్రిఫైస్ గాడ్ ఈజ్ ప్లీజ్డ్. కాబట్టి మనం ఎలాంటి సాక్రిఫైస్ చేస్తున్నాం దేవుని గురించి? మన గురించి ఎన్నో సాక్రిఫైస్ చేస్తాం, మన బిడ్డల గురించి ఎన్నో సాక్రిఫైస్ చేస్తాం, మన ఉద్యోగాల గురించి ఎన్నో సాక్రిఫైస్ చేస్తాం. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి అంతా బాగుంటేనే, అంతా మంచిగా ఉంటేనే కదా. ఎప్పుడు మంచిగా ఉంటుందండి? ఎప్పుడు ఉండదు. మళ్ళా చెప్తున్నాను చూడండి, ఎప్పుడు ఉండదు, ఎప్పుడు ఉండదు, ఎప్పుడు ఉండదు. చేయడం ప్రారంభించండి, అందులో ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. వీళ్ళు సంఘము మరణ పాశములు గుండా వెళ్ళినప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు దేవునికి ఇష్టమైన యాగాలు చేశారు, దేవుణ్ణి ముందు పెట్టుకున్నారు. మనం కూడా అలా పెట్టుకోవాలి ప్రియులారా. నాలుగవదిగా మనం ఎలా ఉండాలంటే సాక్రిఫైస్, మన జీవితంలో సాక్రిఫైస్ ఉండాలి. గివింగ్ సాక్రిఫైస్ ఫర్ ద లార్డ్. ఎంతవరకు మనం చేస్తున్నాం? అలాంటి సాక్రిఫైస్ మైండ్ ఉన్న వాళ్ళని దేవుడు వాళ్ళ యందు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ఈయన కదా నా బిడ్డ అంటాడు. అందులో అబ్రహాం ముందుంటాడు కదా. ఎంత ముందుంటే ఒక్కగానొక కొడుకును ఇచ్చేయంటే నిజంగా ఏమాత్రం వెనుక తీయలేదు, ఏమాత్రం వెనుక తీయలేదు. అడగొచ్చు కదా, నువ్వు నాకు వాగ్దానం చేసావు ప్రభువా, ఆకాశం అంతా విస్తారమైన జనాంగాన్ని పుట్టిస్తా అన్నావు, ఇవకి ఒక్క కొడుకుని ఇచ్చావు, అది కూడా 100 సంవత్సరాల తర్వాత ఇచ్చావు. ఆ ఒక్క కొడుకుని కూడా మళ్ళీ నువ్వేమంటున్నావు? బలిచ్చే అంటున్నావు.
యాగంగా బలిచ్చేయమంటే నేను ఎలా ఎలా ఇవ్వాలయ్యా అని అడిగాడా దేవుణ్ణి? అడగల. భార్యతో చెప్పాడా? చెప్పలా. భార్యతో చెప్తే ఊరుకుంటా చెప్పండి? 100 సంవత్సరాలప్పుడు ముదుగు వయసులో ఉన్నప్పుడు భార్యతో ఇలాగా నేను కొండ మీదకి వెళ్తున్నాను, దేవుడు బలిమ్మన్నాడు కాబట్టి ఈ ఒక్క కొడుకుని నేను బలివ్వడానికి తీసుకువెళ్తున్నాను అంటే భార్య ఊరుకుంటుందా? ఏమంటే చెప్పండి? ఏమంటే చెప్పండి? అవసరమైతే నువ్వు బలైపో, కానీ నా బిడ్డ నాకు ఉంచే అంటది. అంతే కదా? నువ్వు చచ్చిపో పర్లేదు, అవసరమైతే నా బిడ్డ నాకు ఉంచే అంటది. కానీ చెప్పలేదు, వెళ్ళిపోయాడండి. చూడండి ఎంత విశ్వాసం. నువ్వు బలైపోయినా పర్లేదు, నువ్వు చచ్చిపోయినా పర్లేదు అంటారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో భర్త మీద కోపంతో కొన్ని మాటలు అలా వదిలేయచ్చు, బిడ్డల మీద ప్రేమతో, కానీ చెప్పలేదు. అంత విశ్వాసంతో ఆయన వెళ్ళాడు, బలివ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. కానీ దేవుడు ఆయన త్యాగాన్ని మెచ్చాడు. అలాంటి త్యాగాలు మన జీవితంలో ఏముంటాయి? త్యాగాలు చెప్పండి. ఏమి మన జీవితంలో ఎంతవరకు త్యాగం చేయగలుగుతున్నాం దేవుని కోసం? ఇదేనా నా బిడ్డలు చేస్తున్న త్యాగం అనేది ఏమైనా దేవుడు ఒకవేళ మన గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తాడు చెప్పండి? ఏమైనా చెప్పగలరా? అలాంటి మన క్రియలు ఏమైనా ఉంటున్నాయి మన జీవితంలో? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే భక్తి జీవితంలో దేవుణ్ణి సంతోషపెట్టే తరుణంలో ఇవన్నీ కూడా అవసరము. ఆ తర్వాత చివరిగా చూసి మనము ముగిద్దాం. ఈ వచనంలో చూసి, మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారై మీ ఆత్మలు కాయిచున్నారు గనుక వారు దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండినని ఒకనాటి ప్రజలకు దేవుడు ఏ అధికారాన్ని నియమించేది దేవుని అధికారమే. కాబట్టి దాన్ని మీరు ఆ యొక్క దాంట్లోకి బైండ్ అయ్యి వెళ్ళండి, వాక్యానుసారంగా వెళ్ళండి, లోబడండి. మీరు కూడా దాంట్లో ఎలానే వర్క్ చేస్తేనే ఉంటుంది తప్ప వ్యతిరేకంగా చేయడం వల్ల ఉపయోగమే లేదు. వారి మాట వినండి, లోబడండి. ఎందుకంటే ఆత్మలు వాళ్ళు ఎంతగానో కాస్తున్నారు కాబట్టి వారికి లోబడి ఉండని ఒకనాడు చెబుతున్నాడు. ఇలాంటి యాగాలు, ఇలాంటి త్యాగాలే దేవునికి ఇష్టమైనవని మరి వాక్య భాగంలో సెలవిస్తా ఉంది. తర్వాత చివరిగా ఇది చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. చివరిగా చూస్తే రియల్ రిపెంటెన్స్ ప్లీజెస్ గాడ్. నిజమైన సంతోషము దేవునికి ఎప్పుడంటే మన హృదయంలో మారు మనసు, నిజమైన మారు మనసు ఉండాలి. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, అటువలే మారు మనసు అక్కర్లేని, లూకాసు వార్త 15:7 అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతి మంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమందు పరలోకమందు ఎలాంటి సంతోషము? ఎక్కువ సంతోషము కలుగును. అంటే దేవుడు ఆనందపడాలంటే, దేవుడు ఎక్కువగా సంతోషపడాలంటే ఏం జరగాలి? ఒక్క పాపి మారు మనసు పొందితే చాలు. మొట్టమొదటిగా మనం ఎలా ఉన్నాం అనేది ఆలోచన చేసుకోవాలి. నిజంగా మనం మారు మనసు పొందాలి, రియల్ రిపెంటెన్స్. ఒకసారి మంచిగా ఉండి ఇంకోసారి ఎలా పడతాలో ఉంటారా? రియల్ రిపెంటెన్స్ అలా ఉండదు. గొంగళ పురుగు ఉంది, సీతాకోక చిలుకులాగా మారిన తర్వాత మళ్ళీ నేను గొంగళ పురుగు వచ్చేస్తానంటదా? దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. చేంజ్కి ట్రాన్స్ఫర్మేషన్ తేడా ఉంది. చేంజ్ చేయడనుకోండి మళ్ళా మారిపోతూ ఉంటాడు, అటు వెళ్తాడు ఇటు వెళ్తాడు. ట్రాన్స్ఫార్మ్ అయిందనుకోండి మీ హృదయము, మరలా అటు ఇటు వెళ్ళదు, ఒకవైపే ఉంటుంది. కాబట్టి మన హృదయాలు, మన జీవితాలు ట్రాన్స్ఫార్మ్ కావాలి, చేంజ్ కాదు. మన మైండ్ ట్రాన్స్ఫార్మ్ కావాలి. ముందు మనం మారితే దేవుడు ఆనందపడతాడు. ఆ తర్వాత మన జీవితంలో ఒక్క పాపిని నిజంగా మారు మనసు పొందే విధంగా మనం ప్రయత్నిస్తే, దేవుని సన్నిధి తీసుకొచ్చిన, ఆయన మాటలు వినిపింపచేసిన, మారు మనసు పొందడానికి, రక్షణలోనికి తీసుకురావడానికి మనం ఏది చేసినా ఒక్కసారి ఆయన మారు మనసు పొందితే పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఆయన సంతోషంగా ఉండడానికి కారణం ఎవరు అవుతాం? మనం అవుతాం. అలాగే ఎప్పుడైనా నిన్ను పుట్టించిన నీ తండ్రిని ఆనందం పెట్టడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేసావా? ఒక్క పాపని మార్చడం కోసం. ఈరోజు ఎంతోమంది నశించిపోతున్నారు. సత్యం తెలీదు, జ్ఞానం తెలీదు. వాళ్ళకున్న జ్ఞానం ఒకటే, ఈ లోకంలో బ్రతకడానికి ఉద్యోగం చేయాలి, సంపాదించాలి, ఆ తర్వాత చచ్చిపోవాలి. ఇంతే కదండి, అంతే కదా. అంటే చివరి వరకు సంపాదించి బ్రతికి చచ్చిపోవాలి అనుకుంటున్నారు, కానీ
చావు తర్వాత ఉన్న ఒక ఉన్నతమైన మహాలోకం కోసం కోట్ల సంవత్సరాలు బ్రతికే ఆ మహాలోకం కోసం ఎవరు ఆలోచిస్తున్నారు? వాళ్ళని ఆలోచింపచేయాలి, వాళ్ళని దేవుని ఎద్దుకు తీసుకురావాలి. దానికి చేసే ప్రతి ప్రయత్నం, దానికి చేసే ప్రతి పని ఎందుకు? సంఘము ద్వారా నానా విధమైన కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం? ఊరికనే ఖాళీ ఉండి చేస్తున్నామా? పని పెట్టలాగా చేస్తున్నామా? దేవుణ్ణి సంతోషింపచేసే కార్యక్రమాలు ఇవన్నీ. కనీసం ఒక్కరైనా మారు మనసు పొందితే ఎంత బాగుంటుంది. రాజా గారు వచ్చారు, నిజంగా అదొక ఈవెంట్గా మనం చూసుకుని ఎంతోమందికి మనం చెప్పాము. కొంతమంది వచ్చారు, ఆనందపడ్డారు. మా కమ్యూనిటీలో అయితే నేను చాలామందికి చెప్పాను, అందులో కొంతమంది వచ్చారు, విన్నారు. కనీసం ఎవరైనా తెలుసుకుంటారు. ఒక మాట అయినా విత్తనం ఇచ్చితే అది ఇప్పుడు కాపని ఎప్పటికప్పుడు అది మొలకెక్కుతుంది అనే ప్రయత్నం మనం చేస్తున్నాం. అందుకు చేస్తున్నాం. ఇవన్నీ ఏదో సరదాగా ఈవెంట్ చేస్తాం అనుకోకండి. దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు ఇవి. దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు సరదాగా వచ్చేసి ఆదివారం ఏదో చిన్న ఈవెంట్లాగా చేసి వెళ్ళిపోతాం అనుకోకండి. ఇది ప్రారంభం. ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎక్కడున్నా, అది ఆఫీసులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, దేవుని కోసం మనం బ్రతకాలి. దేవుణ్ణి రిప్రజెంట్ చేయాలి. మనం దేవుణ్ణి ఆనంద పెట్టాలి. మారు మనసు పొందితే ఆ పాపి విషయమై దేవుడు ఆనందపడతారు. యేసుప్రభువు వారు చివరిగా ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. 147వ కీర్తన 11వ వచనం, తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడే ఉన్నాడు. ఆ తర్వాత బైబిల్ ఇంకొక ద బెస్ట్ రియల్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఫాలోయింగ్ జీసస్. యేసుక్రీస్తు యొక్క లైఫ్ స్టోరీను మనం గమనిస్తే ద బెస్ట్ స్టోరీ అండి, ద బెస్ట్ స్టోరీ. దేవుడు ఆయన పట్ల ఇచ్చిన సాక్ష్యం ఏంటి చూద్దాం. మొట్టమొదటిగా మనం హనోకు గురించి చూసాం, గొప్ప సాక్ష్యము. ఆ తర్వాత దావీదు గారి గురించి చూసాము, గొప్ప సాక్ష్యము. ఇప్పుడు యేసుప్రభువు వారి గురించి తండ్రి అయిన దేవుడు ఇస్తున్న సాక్ష్యం చూడండి. 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే ఆయన కూడా బాప్తిసం పొందాడు, ఉంది కదండి. బాప్తిసం పొందినప్పుడు ఆత్మ తన మీదకి వచ్చినప్పుడు ఆయన ఏ తప్పు చేయలేదు కదండి. బాప్తిసం పొందవలసిన అవసరం ఏముందని అనొచ్చు. లేదు, లోకమంతా ఈ రీతికి వెళ్ళలాగున నేను చేయాలి అని ఆయన తన ముందుగా ఉన్నటువంటి దానికి ముందుగానే ఆయన కూడా ఫాలో అయినప్పుడు ఆయన గురించి చెప్తున్న మాట చూడండి. 17వ వచనం, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎవరి యందండి? యేసు ప్రభు యందు ఆనందించున్నాను. ఎందుకు ఆనందించున్నాడు? ఎందుకంటే అసలు యేసు ప్రభు వారి యొక్క ఆలోచన ఎప్పుడు కూడా ఆయన అంటాడు యోహాను సువార్తల్లో, నేను ఈ భూమి మీద నన్ను సంతోషపరచడానికి కోసం నేను బ్రతకట్లేదు, తండ్రిని ఆనందపరచడానికి నేను బ్రతుకుతున్నాను అన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన 12 సంవత్సరాలప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? 12 సంవత్సరాలప్పుడు ఎక్కడ ఉంటాం చెప్పండి? దేవాలయంలో ఉన్నాడు. 12 సంవత్సరాలప్పుడే. ఎంత ఆసక్తి అండి దేవుని ఆలయం అంటే. దేవాలయంలో ఉన్నాడు. దేవాలయంలో ఉంటే పస్కా పండుగ రోజున అందరూ వెళ్ళారు, కుటుంబం అంతా వెళ్ళింది. కానీ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరియమ్మ గారు, యోసేపు గారు, కానీ కొడుకు లేడు. ఎదుగుతున్నారు. తిరిగి మళ్ళీ వచ్చేటప్పుడు దేవాలయంలో కూర్చున్నాడు. అక్కడ ఉన్న అందరితో మాట్లాడుతున్నాడు. అంటే దేవుని మందిరం అంటే ఎంత ప్రేమ. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏంటయ్యా మేము ఎంతగానో ఎదుగుతున్నాము అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి. ఆయన అంటున్న మాట 12 సంవత్సరాలప్పుడు అంటున్న మాట. 2వ అధ్యాయం 49వ వచనం లూకాసు వార్త, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 2:49. ఆయన మీరు ఎలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవన్నని మీరు ఎరుగరా. ఎవరి పనుల మీద ఉన్నారండి? తండ్రి పనుల మీద. ఎంత అద్భుతంగా ఉందండి, ఎంత అద్భుతంగా ఉందండి. ఆయన ఈ భూలోకంలో ఎందుకు వచ్చారో నాకు అర్థమైంది. ఆయనకు అర్థమైంది నేను తండ్రి పనుల మీద ఉండాలి, ఆయన పనిని నేను చేయాలి. ఈ భూమి మీద ఆయన నాకు అప్పగించిన పనినంతా చేసి ఆయన మహింపరిచాను. ఆయన పని చేయడమే నాకు ఆహారం, ఆయన పని చేయడమే నాకు, ఆయన నేను దప్పిక తీర్చమని ఈ భూమి మీద ఒక ఆత్మను సంపాదించడం కోసం ఆయన చేసిన పని, ఆయన పని. అందుకే మనం పని చేస్తున్నాం. ఊరికనే చేయట్లేదు. ఇది ఒక యాక్టివిటీ కాదు, ఇది ఒక ఈవెంట్ కాబట్టి ఇది ఒక చిన్నగా కాదు. దేవుని పని, ఇది దేవుని పని, దేవుని కార్యక్రమం. నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అని దేవుడు మరి యేసుప్రభువు వారు అంటుంటే, పిల్లారా మరి అందుకే దేవుడు ఇచ్చిన సాక్ష్యము ప్రారంభం నుండి చివరి వరకు దేవుణ్ణి సంతోషపెట్టే కార్యక్రమాలు చేశారు తండ్రి మన యేసుప్రభువు వారు. మరి మనలో కూడా దేవుడు పుట్టించాడు, మనకు కూడా అన్నీ ఇచ్చాడు. మనం ఎవరి పనుల మీద ఉన్నాం ఆలోచించండి సరే. ఎవరి పనుల మీద ఉన్నాం? నా తండ్రి పనుల మీద ఉండవాలని ఎరుగరా అని ఆనాడు మరి యేసుప్రభువు వారు అంటే, ఈరోజు మనం ఎవరి పనుల మీద ఉన్నాం? నిజంగా దేవుని సన్నిధిలో ఆరాధించగలుగుతున్నావా? దేవుని మందిరం రాగలుగుతున్నావా? ఆ మైండ్ ఉంటుందా? దేవుని వాక్య ప్రకారం బ్రతకడానికి
ఎన్నో అవకాశాలున్న బ్రతకడానికి మనం సిద్ధపడుతున్నామా? ప్రియులారా, మన జీవిత చివరి అంకం వరకు దేవుని కోసం బ్రతకాలి, ఆయన కోసం జీవించాలి. అలా జీవిస్తేనే దేవుడు మన యందు ఆనందపడతాడు. కనుక ఈరోజు 5 విషయాలు మనం నేర్చుకున్న. నెంబర్ 1, దేవుని ఆనంద పెట్టాలంటే ఏం కలిగి ఉండాలంటే, మొదటిగా విశ్వాసం కలిగి ఉండాలి. రెండోదిగా దేవుడు మన యందు సంతోషించాలంటే, మనం దేవుని సంతోషింపచేయాలంటే మనం ఏం చేయాలి? ఆయన ఆత్మానుసారముగా ఉండాలి, ఆత్మానుసారంగా ఉండాలి. ఆ తర్వాత మూడోదిగా ఏం చేయాలంటే చెప్పాలి, ఆయన మాటను మనం ఒబే కావాలి. వి నీడ్ టు ఒబే గాడ్స్ కమాండ్మెంట్స్. కాబట్టి దేవుని మాటకు విధేయత చూపించాలి. ఆ తర్వాత 4వదిగా ఆయన ఆనందపడాలంటే ఏం చేయాలి? గివింగ్ సాక్రిఫైస్. మనం ఆయనకి ఒక త్యాగపూరితమైన జీవితాన్ని జీవించగలగాలి. 5వదిగా మన యందు ఆయన ఆనందపడాలి అని అంటే మనము ఏం చేయాలి? రియల్ రిపెంటెన్స్. మనం మారు మనసు పొందాలి. మారు మనసు పొందేటకు ఒక్క పాపని రక్షించగలిగితే ఆయన ఆనందపడతాడు. ప్రియులు, ఒక్కసారి ఆలోచించేయండి. నిన్ను పుట్టించిన నీ తండ్రిని నీవు ఆనంద పెడుతున్నావా? నువ్వు సంతోష పెడుతున్నావా? ఈ భూమి మీద అందరినీ ఆనంద పెట్టాలి, సంతోష పెట్టాలి అని మనం కోరుకోవడం తప్పులేదు. మరి అంతకంటే ముఖ్యంగా మన పుట్టించిన తండ్రిని ఎంతవరకు ఆనంద పెడుతున్నామని ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పటివరకు మీరు వాక్యాన్ని విన్నారు, బైబిల్లోని వాక్య భాగాలను మీరు చూశారు. మరి ఇవి విన్నప్పుడు, చూసినప్పుడు నిజంగా అది గ్రహిస్తున్నామా? అది హృదయంలో పెట్టుకుంటున్నామా? బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నామని ఒక్కసారి ఆలోచన చేసుకుని దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుతూ ఆయన సంతోషింపజేసే విధంగా బ్రతకడానికి దేవుడు తనకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని మనకందరికీ దయచేనుగాక. మనం ముగించుకుంది. ఒకసారి అందరూ కూడా లేచి నిలబడినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. దేవాని ఘనమైన నామనికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ సన్నిధానానికి వస్తున్నాం తండ్రి. మా జీవితంలో నిన్ను ఆనంద పెట్టాలి, నిన్ను సంతోష పెట్టాలి. ఎప్పటికీ మనుషులను సంతోష పెట్టడానికి చూస్తే నిన్నెప్పటికీ సంతోష పెట్టలేం తండ్రి. నాయనా, నిన్ను ఆనంద పెట్టాలి, నిన్ను సంతోష పెట్టాలి, నీకు దగ్గరగా జీవించాలి, విశ్వాసంతో బ్రతకాలి, సాక్రిఫైస్ జీవితం కలిగి ఉండాలి, వాక్యానుసారముగా నీకు విధేయత చూపించాలి. నాయనా, మారు మనసు, నిజమైన మారు మనసు ఉండాలి, ఆత్మానుసారంగా జీవించాలి. ఆ రీతిగా జీవిస్తూ నిన్ను ఆనంద పెట్టాలి ఈ భూమి మీద. అలాంటి జీవితాన్ని తల వంచిన ప్రతి నీ బిడ్డకు దయచేయని ప్రార్థిస్తూ ఆన్లైన్లో నీ వాక్యాన్ని చూస్తున్నారు, వింటున్నారు తండ్రి. సహాయం చేయండి. ఇంకా నువ్వు మారు మనసు పొందిన అనేక మంది ఉన్నారు సంఘంలో. రక్షణ లేని వారు ఉంటున్నారు, మా స్నేహితులు ఉంటున్నారు, బాప్తిసం దగ్గరికి ఇంకా రాలేని వారు ఉంటున్నారు. ప్రభువా, ఏ ఆటంకాలోనే మీకు తెలుసును తండ్రి. సహాయం చేయండి, వారిని దర్శించండి. నిజ దేవుణ్ణి తెలుసుకుని భక్తి జీవితంలో దేవ నిన్ను ఆనంద పెట్టే జీవితాన్ని జీవించినట్లు కృప అనుగ్రహించి మనం ప్రార్థన చేస్తున్నాం. మిమ్మల్ని మాత్రమే ఆనంద పెట్టాలి, మిమ్మల్ని మాత్రమే సంతోషింపచేయాలి. మీరే మా జీవితంలో ప్రథములు, మీరే మా జీవితంలో ప్రారంభికులు, మీరే మా జీవితంలో ఆది అంతము తండ్రి. అలాంటి మనస్సును అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సంఘాన్ని మీకు అప్పగిస్తున్నాం. ఇది మీ సంఘం తండ్రి. మిమ్మల్ని సంతోషపెట్టే సంఘముగా మా జీవితాలు, మా హృదయాలు, మా క్రియలు ఉండగలిగినట్లుగా కృప అనుగ్రహించమని మా ప్రభువును, మా రక్షకుని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.